ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఈ పన్నీర్ మసాలా కర్రీ టేస్ట్కి టేస్ట్ అండ్ ఎంత శ్రేష్టము ఇంట్లో చేసుకున్నది హైజీన్గా ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేసే ఈ పన్నీర్ మసాలా కర్రీ ఎలాగో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్స్టైల్ సునీత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. కాకపోతే కొద్దిగా బిజీ అవడం వల్ల కొంచెం ఈ లాస్ట్ వీక్ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో ఇక డిలే చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే హాట్ వాటర్లో కాస్త కొద్దిగా సాల్ట్ వేసి ఒక 20 మినిట్స్ నానబెట్టాను. ఇలా చేయడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్ హాట్ వాటర్లో పెట్టడం అన్నది నేను వీడియో స్టార్ట్ చేసినాక చెప్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూపించేస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది ఇదిగోండి: కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, ఇదేమో పాల మీద మీగడ తీసుకున్నాను, ఇది దంచుకున్న మసాలా, సాల్ట్, కెచప్ అండ్ ప్యూరే, టమాటో ప్యూరే, ఆనియన్స్, టమాటోని నేను చక్కగా గ్రేట్ చేసుకున్నాను, అంటే కోరానమాట. సో కొద్దిగా కసూరి మేతి, ఇదిగోండి. సో దీంట్లో కావాల్సిన కొంచెం మసాలా గ్రైండ్ చేసుకునేది ఇది కూడా నేను చెప్తాను, గ్రైండ్ చేసుకునేటప్పుడు చెప్తాను. ఫస్ట్ మనము పన్నీర్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని వెలిగించుకొని కొద్దిగా అంతా ఆయిల్ వేసుకున్నాము. ఓకే, పన్నీర్ని వేయించుకోవాలి కాబట్టి కొద్దిగా అంతా ఒక 1.5 టేబుల్ స్పూన్స్. అసలు ఇక ఈ రెసిపీలో మీకు పన్నీర్ చప్పగా ఉండడం అన్నది ఉండదు. గ్రేవీ టేస్టీగా ఉంటుంది. పన్నీర్ తింటే కూడా, పన్నీర్ ఇండివిజువల్ పీస్ తిన్నా కూడా పన్నీర్ చాలా బాగుంటుంది. నీళ్ళ గుంజేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీరు ఎడ్జెస్ అన్నీ చక్కగా కొద్దిగంత క్రిస్పీ అవుతుంది. మనం అదే వాటర్లో వేయకుండా డైరెక్ట్గా వేయించామనుకోండి పన్నీర్ కొంచెం రబ్బరీగా అవుతుంది. అదే మనం వాటర్లో కాస్త సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకుంటే పన్నీర్ చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ వేగుతుంది కూడా, మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకు నేను కొద్దిగా హాట్ వాటర్లో కొద్దిసేపు పెట్టాలి అన్నాను. అమ్మ వచ్చిందండి ఇక్కడికి, హైదరాబాద్కి. సో అమ్మతో చాలా రెసిపీస్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గరే ఉంది, రమ్మంటే రాదు. ఎవరాలకి ఒక్కసారి వేగనివ్వండి. వేగకముందే మనం స్పూన్ పెట్టి దాన్ని కలపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో నానిచ్చాం కదా కొద్దిగా. సో మనం స్పూన్ పెట్టి వెళ్ళాలా అంటే చితికిపోయే అవకాశం ఉంటుంది. సో కొద్దిసేపు అలా కలపకుండా వేయించేసుకోండి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి చితకకుండా ఉండడానికి వేయించుకుని సరిపోతుంది. ఎలా గడిచిందండి మీ లాస్ట్ వీక్? ఏంటో చాలా రోజులు అయిపోయింది, మిమ్మల్ని మిస్ అయ్యాన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. కొంచెం అంటే ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ వేయడం అలవాటు అయిపోయి కాస్త చేయకపోయేసరికల్లా అది లాంటి ఫీలింగ్ అనమాట. ఏదో మిస్ అయిపోయాను, మీతో మాట్లాడలేదు అన్న ఫీలింగ్ అనమాట. నాకు తెలిసి ఈ ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువైంది. సో ఏం చేస్తానంటే తీసేస్తాను ఆయిల్, ఎందుకంటే ఇప్పుడు నేను వేసే మసాలాలు ఆయిల్లోకి వెళ్ళిపోతాయి, ఆయిల్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా తీయాల్సింది, కొద్దిగా ఉంచేస్తాను. సో ఇటువంటి కొంచెం అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. గబుక్కునే పడిపోయింది ఆయిల్. సో అంత అవసరం లేదు మనకు ఆయిల్, జస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని సరిపోతుంది. మనం ఇప్పుడు దీంట్లో వేసిన మసాలాలన్నీ ఆయిల్లో పడిపోతాయి, మనకు అలా కాదు. జస్ట్ ఇదిగోండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న మంట తగ్గించేసాను, కొద్దిగా అంత చిటికెడంత పసుపు, ఓకే, అండ్ చిటికెడంత కారం. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. జస్ట్ చిటికెడంత గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని నేను ఎలా పౌడర్ చేసుకోవచ్చో చెప్పాను, ఒక షార్ట్ వీడియో ఉంది, అది చూడండి. పౌడర్ ఇన్ ద సెన్స్ ఆకుల్ని, మెత్తపడిపోయిన ఆకుల్ని పౌడర్లో వేసుకోవచ్చో చూపించాను, దాంట్లో చూడండి. చూసారా ఎంత చక్కగా? ఇప్పుడు దీనికి ముక్కకి మనకి ఉప్పు, కారం, గరం మసాలా అంతా పట్టిందన్నమాట. చక్కగా ముక్క తింటే చాలా సాఫ్ట్గా అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది రెసిపీ. ఓకే, ఇంక ఇది తీసి పక్కన పెట్టేద్దాం మనం. ఇదిగోండి, ఇప్పుడు గ్రేవీకి, మన మసాలాలోకి గ్రేవీ కావాలి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇక్కడ 10 బాదం పప్పు, ఒక 7 నుండి 8 జీడిపప్పు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఓకే, దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసేసుకోండి, అంతే, సింపుల్. అది ఆ పౌడర్ నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో
2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. అండ్ దీంట్లో బటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. మన బటర్ కరిగింది అనుకున్నాక బటర్ అయిగానే త్వరగా మాడిపోతుంది, అందుకని మంట తగ్గించాము. అయినా స్టీల్ దాంట్లో కొంచెం మనం తక్కువ మంటలో చేసుకుంటే మంచిది. స్టెయిన్లెస్ స్టీల్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఎంత బయట తిన్నా కూడా ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరండి, ఆ ఆనందమే వేరు. 2 ముక్కలు ఎక్కువ తినవచ్చు. అంటే ఈ పనీరే అని కాదు, ఏ కర్రీ అయినా ఏదైనా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఏంటంటే అసలు రీచబుల్లో ఉన్నాయి అసలు ప్రైజెస్ చూస్తే, అంత దారుణంగా అయిపోయింది. ఇదిగోండి నేను గరం మసాలా తయారు చేసుకున్నాను. దీంట్లో 2 గ్రీన్ కార్డమము, 1 బ్లాక్ కార్డమము, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాయలు. ఓకే, ఇది మనది వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది వేసేసుకుందాం. ఎందుకంటే అది కొంచెం దంచుకొని వేసుకుంటే మన పంట కిందకి రావాలన్నమాట. కసూరి మేతి పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి, 1 హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు దీంట్లోకి మనం 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నది, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మంట పెంచుకుందాం. ఇక బటర్ మీరు సాల్టెడ్ అన్సాల్టెడ్ ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే సాల్టెడ్ తీసుకుంటే మనం కర్రీలో కొద్దిగా తగ్గించి వేసుకోవాలి సాల్ట్ని, అంతే సింపుల్. అవన్నీ కొన్ని చిన్నవి పాటిస్తే మనకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. అంటే అది కన్సిడర్ చేయకుండా మనం అదే పనిగా సాల్ట్ వేసేసామనుకోండి సాల్టీగా అవుతుంది. మనం ఏ బటర్ తీసుకున్నాం దాన్ని కన్సిడర్ చేస్తే ఆ తర్వాత సాల్ట్ వేసుకోవడం ఆధారపడి ఉంటుంది. తగ్గించడం పెంచుకోవడం అవన్నీ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఇలా వేగేటప్పుడు 1 హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసారనుకోండి బాగా చక్కగా క్యారమలైజ్ అవుతుంది. ఆనియన్స్ క్యారమలైజ్ అయ్యి మంచి టేస్ట్ కూడా వస్తుంది. వేగుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి, ఎందుకంటే మనం గరం మసాలా గ్రైండ్ చేసి వేసాం కదా, భలే వాసన వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు నేను ఏదైనా రెసిపీ చేస్తే ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటారు, వాసనకి అందరూ బయటకు వచ్చి మమ్మీ ఏం రెసిపీ చేస్తున్నావు అని అంటారు వచ్చి. అంటే మన వాసన అంతా గుమ్మగుమ్మలు ఆడిచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ఆనియన్స్ వేగిపోయినాయి కదా, దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వేగిన తర్వాత 1 టమాటోని, పెద్ద టమాటో తీసుకున్నాను, 1. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి టమాటోస్. నేను ఇలా ఫైన్గా చాప్ చేసుకోకుండా గ్రేట్ చేసుకుంటున్నాను. కూర వేసుకుంటే బెస్ట్, మీకు సన్నగా అందరూ తరుక్కోలేరు కదా, సో ఇలా కూర వేసుకోండి. ఈ గ్రేట్ చేసిన టమాటో వేసినాక ఒక 1 మినిట్ వేయించుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, ఓకే, అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అండ్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్. టమాటో వేసుకున్నాక మన మసాలాలన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ కుక్ అయితే ఆటోమేటిక్గా మనకి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని కూడా కలిపేసుకొని ఒకసారి దీంట్లో 1 టీ స్పూను టమాటో కెచప్ వేసుకోవాలి. సో టమాటో ప్యూరీ అండ్ టమాటో కెచప్ ఇవి టేస్ట్ ఎన్హాన్సర్స్, సో ఇవి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది కూడా ఉడికిపోయింది అన్నాక మన పాల మీద మీగడ, చిక్కటి పాల మీద మీగడ వస్తుంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ వేయండి. నా దగ్గర లేక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లో కొద్దిగంత వాటర్ వేసుకున్నాం. కొద్దిగంత వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ మరగనిద్దాం. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, నువ్వుల పౌడర్ ఉంది కదా, అది ఇక్కడ వేసేసుకుందాము. మనం ఈ పప్పుల పొడి వేసుకున్నాం కదా, వేసుకున్న వెంటనే మన గ్రేవీ చాలా థిక్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం దీన్ని సెమీ లిక్విడ్ లాగా చేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్నాక 4 పచ్చిమిరపకాయలని గుండ్రంగా కోసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మరగనివ్వండి. సూపర్ టేస్ట్ వస్తుంది. చివరిని యాడ్ చేస్తాం కదా పచ్చిమిరపకాయలు, భలే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి
సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూడండి. ఓకే, కొద్దిగా అంత పడుతుంది సాల్ట్. ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా ఉంది, ఇది వేసేద్దాం కొద్దిగా. దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందాం. అంతే, సూపర్. ఇంకా మూత పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదు. మనకు ఆల్రెడీ పన్నీర్లో అన్నీ చేరేసినాయి కదా మసాలాలు. సో పన్నీర్ చక్కగా ఈ మసాలా కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది గ్రేవీ నుండి. ఇంక ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఆఫ్ చేసుకున్నాక చల్లబడి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఆఫ్ చేసేస్తాను. సో అమ్మ ఇప్పుడు నాది ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కాబట్టి మంచి రెసిపీస్ వస్తాయి త్వరలోనే, చాలా రెసిపీస్ వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేసి చూద్దాము ఎంత బాగుంటుందో చెప్తాను. ఓకే, టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేసే టైం. ఓకే, సూపర్, చాలా బాగుంది. అసలు మనం ఇంట్లో చేసుకున్న దానికి ఏ రెస్టారెంట్లో ఏం పనికి వస్తుందండి బాబు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. స్పైసీనెస్ అయితే ఎగ్జాక్ట్లీ మాకు తగ్గట్టయితే సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి, కారం పొడి ఎక్కువ. మసాలాలు అంతకంటే ఎక్కువ వేయకండి. మసాలాలు ఎక్కువ వేస్తే ఏమవుద్దంటే గొంతులో కారం పెడుతుంది. సో ఇదిగోండి, చక్కగా సాఫ్ట్గా ఉంది. పన్నీర్ కూడా రబ్బరీగా అవ్వలేదు. మీతో మాట్లాడే ఛాన్స్ లేకుండా తినేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేయండి, చాలా బాగుంది. రోటీలోకి, నాన్లోకి, పూరీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరొకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే మరి, బాయ్.